హలో అందరికీ. ఈరోజు నేనైతే జొన్న జావా చూపించబోతున్నాను. అది చాలా ఈజీ అండి. పెద్ద కష్టమేం కాదు. సో, ఫస్ట్ అయితే జొన్న పిండి తీసుకోవాలి. జొన్న పిండిలో మనం కొంచెం బియ్యం ఏసుకొని మరపట్టించుకోవాలి జొన్నల్లో. సో, అది తీసుకున్నాను. నేనైతే 3 పర్సన్స్‌కి సరిపడేలా తీసుకున్నాను. దాని తర్వాత వాటర్ యాడ్ చేసి రాగి జావ ఎలా చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకొని, ఇక వేడి నీళ్ళల్లో ఏసి లంప్స్ లేకుండా తిప్పుకోవాలనమాట. ఇదైతే చాలా మంచిది హెల్త్‌కి, వెయిట్ లాస్‌కి, ఇంకా జీర్ణశక్తికి కంట్రోల్‌లో ఉంటది. హార్ట్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇది వెయిట్ లాస్‌కి చాలా మంచిదండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ మన బాడీలో కూడా హీట్ ఉంటుంది గదా! ఆ హీట్‌ని కూడా తగ్గిస్తుంది. ఇంకా బోన్స్‌కి కూడా చాలా మంచిదనమాట. ఇది మార్నింగ్ తీసుకోవడం చాలా బెస్ట్. మార్నింగ్ టైంలోనే తీసుకోండి. ఫస్ట్ కొంత అమౌంట్ ఇవ్వండి పిల్లలకైతే. పెద్దవాళ్ళకైతే ఒక హాఫ్ గ్లాస్, 1 గ్లాస్ అలా తీసుకుంటే మంచిది. అది కూడా వారానికి 2, 3 టైమ్స్ ఎవ్వరికైనా పిల్లలకైనా, పెద్దలకైనా. సో, ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలా తిప్పుకుంటూ ఉండాలండి లంప్స్ లేకుండా. దాని తర్వాత కొంచెం థిక్కిష్ అవుతుందనమాట. అప్పుడు మనం దించేసుకొని తాగేయడమే. దీనిలో సాల్ట్, మజ్జిగ అండ్ పాలు అలాంటివి వేసుకొని తాగితే మంచిది. జాగరి గూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ తీసుకుంటున్న వాళ్ళైతే స్మాల్ అమౌంట్ ఆఫ్ జొన్న జావ తీసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే కొంతమందికి అసలు పడదు. సో, అట్లా అనమాట. ఎక్కువ తీసుకున్నారనుకోండి గ్యాస్ ఇష్యూస్, గ్యాస్ ప్రాబ్లమ్స్ అలా వస్తాయన్నమాట. సో, తక్కువ అమౌంట్‌లో తీసుకోండి ఫస్ట్ టైమ్ అయితే గనక. ఇది చాలా పవర్‌ఫుల్ డ్రింక్ అనమాట. సో, వీక్లీ 2, 3 టైమ్స్ మాత్రమే తీసుకోండి స్మాల్ అమౌంట్ ఆఫ్ జొన్న జావ. ఓకేనా? చూసారు గదా! థిక్కిష్ అయిపోయింది. ఇలా అయిపోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసి, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసి తాగాము మేము ముగ్గురము. అలా అనమాట. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.